ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఈరోజు పొట్టకు సంబంధించిన అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి ఆకలి లేకపోవడము, తర్వాత ఏమి తిన్నా కానీ సరిగా జీర్ణం కాకపోవడము, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకొని పోవడము, తర్వాత మోషన్ ఫ్రీ కాకపోవడము, తర్వాత టేస్ట్ అంటే కొంతమందికి ఏమవుతుందంటే అరుచి అంటారు దీన్ని ఆయుర్వేదంలో, అరోచకము అంటారు. అంటే నాలుకంతా చప్పబడినట్టు ఏది కూడా తినబుద్ధి కాకపోవడము, అనోరెక్సియా అని కూడా అంటారు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలకి ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారంగా ద్రాక్షాది గుటిక అని మన ఆయుర్వేద మహర్షులు పురాతన గ్రంథాల్లో మనకి పేర్కొన్నారన్నమాట. అయితే ఈ ద్రాక్షాది గుటిక తయారు చేసుకోవడానికి మనకు కావలసిన మూలికలు ఏంటంటే, మొట్టమొదటిది ద్రాక్ష. అందరికీ తెలుసు ద్రాక్ష. ఇది ఎండు ద్రాక్ష అంటారు కదా, మునక్క అని హిందీలో అంటారు, రైజిన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. సో దీంట్లో గింజలు ఉంటాయి కాబట్టి గింజలు తీసేసి పెట్టుకోండి. ఇంట్లో గింజలు ఉంటాయి, ఈ గింజలు తీసేసేయండి. ఈ విధంగా గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు తీసేయండి. సో గింజలు తీసేసి మనము కొలుచుకుంటే అది ఒక 100 గ్రాములు ఉండాలి. తర్వాత జీలకర్ర, ఇది అందరికీ తెలిసిందే. జీలకర్ర కూడా ఏంటంటే కొంచెం లైట్గా పెనంలో వేయించి లేదా మూకుడులో వేయించి మిక్సీలో పొడి చేసుకోవాలి. అది ఒక 100 గ్రాములు. దాని తర్వాత సైంధవ లవణం. సైంధవ లవణం కూడా అందరికీ తెలుసు, రాక్ సాల్ట్ అంటారు. ఈ రాక్ సాల్ట్ కూడా ఒక 50 గ్రాములు. అంటే ఇది 100 గ్రాములు ద్రాక్ష, 100 గ్రాముల జీలకర్ర అయితే 50 గ్రాముల సైంధవ లవణము, 50 గ్రాముల మిరియాల పొడి. మిరియాలు కూడా అందరికీ తెలిసిందే, మిరియాలు, నల్ల మిరియాలు. ఓకే. దాని తర్వాత నిమ్మ ఉప్పు, దీన్ని సిట్రిక్ యాసిడ్ అంటారు. ఇది రవ్వలుగా పలుకులుగా ఉంటుంది, క్రిస్టల్స్ లాగా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ని లేదా నిమ్ముప్పుని అది కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. తర్వాత శొంఠి, ఈ శొంఠి కూడా అందరికీ తెలిసిందే. దీన్ని కూడా శుభ్రం చేసుకొని పొడి చేసుకొని తగినంత పెట్టుకోండి. దీనికి కొలత లేదు కరెక్ట్గా, ఎందుకంటే మనం మాత్రలు చేసిన తర్వాత ఈ శొంఠిలో మనం దొర్లించాలన్నమాట. అందుకని మీరు తగినంత శొంఠి తీసుకొని ఆ పొడి చేసుకొని పెట్టుకోండి. దీంట్లో కొలతలు కూడా మామూలుగా నేను ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి వీలున్న కొలతలు చెప్పాను. మీరు ఏ రేషియోలైనా తీసుకోవచ్చు. ఆ రేషియో ఏంటంటే 1 భాగము ద్రాక్ష, 1 భాగము జీలకర్ర, అరభాగము సైంధవ లవణము, అరభాగము మిరియాలు, అరభాగము నిమ్ముప్పు. ఓకే. ముందుగా ఏం చేయాలంటే ఈ ద్రాక్షను, అంటే మనము గింజలు తీసిన ద్రాక్షను మెత్తగా రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచండి. సో దంచే ముందు ఏం చేయాలంటే రోటికి కొంచెము మీరు కొద్దిగా నెయ్యి రాయండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ద్రాక్ష దంచిన కొద్ది మెత్తబడుతుంది కాబట్టి ఆ రోటికి అంటుకుంటుంది, తర్వాత మనం దంచేదానికి కూడా అంటుకుంటుంది. కాబట్టి అలా అంటుకోకుండా ఉండడానికి మీరు దానికి నెయ్యి పూసి తర్వాత దంచండి. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మనకి దంచిన తర్వాత మనకి మెత్తగా అవుతుంది. ఎంత వీలైతే అంత మెత్తగా చేయండి. వీలైనంత మెత్తగా చేస్తే మనకి మందు బాగా పనిచేస్తుంది. సో ఇలా మెత్తబడ్డ తర్వాత ఏం చేయాలంటే జీలకర్ర పొడి తీసుకోండి. జీలకర్ర పొడి దీనికి కలిపేసేయండి. తర్వాత ఒక్కొక్కటి కూడా అలాగే కలుపుకుంటూ పోవాలన్నమాట. ఇది 100 గ్రాముల జీలకర్ర నేను కలుపుతున్నాను ఇక్కడ. దాని తర్వాత సైంధవ లవణం 50 గ్రాములు, ఇది కూడా కలిపేసేయండి. తర్వాత మిరియాల పొడి కూడా కలిపేయండి దీనికి. మిరియాల పొడి కలిపిన తర్వాత ఇది నిమ్మ ఉప్పు కూడా కలిపేసేయండి. మంచిగా చక్కగా కలిపేసేయండి. సో ఈ 3 కూడా కలిపేటట్టు మనము వీలైతే చేయిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట.
నిమిషం ఆపితే ఒక పెద్ద స్పూన్ తీసుకురామని చెప్తాను. సో మనం ఇలా అన్నీ కలుపుతూ పోతే మనకి మెత్తగా మనకి ఒక ముద్దలాగా తయారవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రేషియోలో కొలతల ప్రకారం తీసుకున్నా కానీ మనకి ఈ ముద్ద తయారు కావడం కొంచెం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇంకా కొంచెం ఒక 50 గ్రాములకు లేదా ఒక 100 గ్రాములు లేదా సరిపోయేంత ఎండు ద్రాక్షను మళ్ళీ కలిపి బాగా మీరు కనుక ఆ పొడులతో మిశ్రమానికి బాగా వేసి దంచితే కనుక మనకి ఈ విధంగా మాత్రాపాకం అవుతుందన్నమాట గట్టిగా. దీన్ని మాత్రాపాకం అంటారు. ఇలా కావడానికి మీరు తగినంత ద్రాక్ష తీసుకొని మళ్ళీ కలపవచ్చు. అలా అయిన తర్వాత ఏం చేయాలంటే మాత్రలు చేసుకోవాలి. ఈ మాత్రలు ఏంటంటే 2 కుంకుడుకాయ గింజలంతా ఈ సైజ్ అన్నమాట. దాదాపు ఒక 1.5 గ్రాములు అప్రాక్సిమేట్లీ మనము కుంకుడుకాయ గింజ కంటే కూడా 2 కుంకుడుకాయ గింజలంత సైజు మనం చేసుకోవచ్చు. చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ శొంఠి పొడిలో వేయాలి. ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ మనము శొంఠి పొడిలో వేసుకుంటూ పోవాలన్నమాట. అంటే పెద్ద పిల్లలు ఆడుకునే ఒక గోలీ సైజు అనుకోండి, చిన్న గోలీ సైజు ఉంటుంది ఇది అప్రాక్సిమేట్లీ. సో ఇలా మనం వేసుకుని దీన్ని ఏం చేయాలంటే శొంఠి పొడి బాగా దీంట్లో కలిసిన తర్వాత వీటిని ఒక ఏదైనా కంటైనర్లో భద్రపరచుకోండి. సో ఈ విధంగా మనము ద్రాక్షాది గుట్టిగా తయారు చేసుకున్నాం కదా. దీన్ని వాడే విధానం ఏంటంటే దీన్ని నేరుగా తినకూడదు. ఇది చప్పరించి తినే మందనమాట. నోట్లో వేసుకొని చప్పరిస్తూ మింగుతూ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. ముఖ్యంగా అరోచకం, ఇంతకుముందు చెప్పాను కదా నేను, అరోచకం అంటే నాలుక టేస్ట్ లేకపోవడం. అంటే మనకు ముందు కంటి ముందు తర్వాత ప్లేట్లో తినడానికి అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నా కానీ తినాలని అనిపించినా కానీ నోటి రుచి లేకపోవడం వల్ల తినడము అనేది ఇబ్బంది అవుతుంది. దీన్ని అరోచకం అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్న ఆహారము చక్కగా జీర్ణమవుతుంది. ఎలాంటి పరిస్థితులలో మనము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎలాంటి అజీర్ణం అంటే కొంతమంది వేడి శరీరం ఉన్న వాళ్ళు ఎక్కువగా మసాలాలు తర్వాత వేడి చేసే ఆహార పదార్థాలు అంటే చికెన్ లేదా స్పైసీ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పొట్ట పట్టేయడము, గ్యాస్ రావడము, మోషన్ ఫ్రీ కాకపోవడము, జీర్ణం కానట్టు అనిపించడము, కొన్నిసార్లు తేన్పుల్లాగా రావడం, పులి తేన్పులు, తర్వాత దేపులు అంటారు కదా, ఇవన్నీ కూడా హాయిగా తగ్గిపోతాయి, చక్కగా తగ్గిపోతాయి. ఒక అద్భుతమైన మందు. కాబట్టి మిత్రులారా ఇది అందరూ తయారు చేసుకోవచ్చు. తర్వాత అందరూ కూడా తినవచ్చు. చిన్న పిల్లలు కూడా తినవచ్చు. చిన్న పిల్లలు కూడా ఏంటంటే అది తినము ఇది తినము అనేది పిల్లలకు కూడా జీర్ణము శక్తికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఇది వాడిపోయచ్చు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలలో కూడా కొన్నిసార్లు మలబద్ధత, తర్వాత డైజెషన్కు సంబంధించిన ఇబ్బందులు, తర్వాత గ్యాస్కు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా తినిపించవచ్చు. ఇలా తయారు చేసుకున్న గోళీలు రోజుకి మనము అవసరాన్ని బట్టి 4, 5, 6 సార్లు కూడా వాడవచ్చు. భోజనానికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా మసాలా ఫుడ్ తినాలని అనుకున్నాము, తర్వాత తింటే ఇబ్బంది అవుతుంది అనే అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒకటి చప్పరిచి మింగేసైనా తర్వాత తీసుకునే ఫుడ్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. దాని తర్వాత కూడా ఒక అర్ధగంట తర్వాత కూడా తినండి, ఏమీ సమస్య ఉండదు. ఈ అజీర్ణ సమస్య లేని వాళ్ళు కూడా ఇలాంటి ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కూడా లేని వాళ్ళు కూడా రోజు తీసుకోవచ్చు, ఎటువంటి సమస్య ఉండదు. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. కాబట్టి మిత్రులారా ఇంతటి చక్కటి పరిష్కారాన్ని మనకు అందించిన ఆయుర్వేద మహర్షులకి నమస్సుమాంజలి. జై ఆయుర్వేద.